గ్రామ ప్రజలకు నమస్కారం. నేను మీ చింతయ్య మీతో కొన్ని విషయాలు పంచుకోవడం కోసం వచ్చాను. మన యొక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బ్రతుకు తెరువు కోసం, పిల్లల పై చదువుల కోసం, ఉపాధి కోసం నల్లగొండ జిల్లా ప్రజలు బ్రతుకు తెరువు కోసం వివిధ పట్టణాలకు వలస వెళ్ళడం జరిగింది. అదేవిధంగా నేను కూడా హైదరాబాదుకు ఉపాధి కోసమని వలస రావడం జరిగింది. అదే మన గ్రామ అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ ఎక్కడ వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ చివరాకరం మన గ్రామం రావాల్సింది కాబట్టి ఆ యొక్క గ్రామ అభివృద్ధి గురించి ఆలోచించి నేను కొన్ని అంశాలను మీతో చెప్పదలుచుకున్నాను. గత 20 ఏళ్ళుగా మన గ్రామ అభివృద్ధి ఎక్కడ కూడా ఏ మూలన కూడా ఏం జరిగింది అనే అంశం మీ అందరికీ తెలిసిందే. విద్యార్థులు, యువకులు, యువజన సంఘాలు, ప్రత్యేకించి మీరందరూ చాలా స్పష్టంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో చాలామంది అంటే మన గ్రామంలో ఒక ఓటుకు నోటు అనే వ్యవస్థను తీసుకురావడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నవి. దాన్ని యువత మీరంతా పెద్ద మనసు పెట్టుకొని ఈసారి అభివృద్ధి కోసం, అభివృద్ధి పట్ల అవగాహన ఉన్న వ్యక్తులను ఒక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా దేశ రాజకీయాల పట్ల, రాష్ట్ర రాజకీయాల పట్ల, నియోజకవర్గ రాజకీయాల పట్ల, గ్రామ రాజకీయాల పట్ల నాకు పూర్తి అవగాహన ఉన్నది. అదేవిధంగా ఏ వ్యవస్థ, అంగన్వాడీ వ్యవస్థ కానీ, విద్యా వ్యవస్థనే కానీ, రెవెన్యూ వ్యవస్థనే కానీ, పోలీసు వ్యవస్థనే కానీ, చట్టపరమైన న్యాయ వ్యవస్థనే కానీ, ప్రతి అంశాల పట్ల నాకు స్పష్టమైన అవగాహన ఉన్నది. ఏ అధికారి కాడికి పోయి ఏ విధంగా మాట్లాడి మన యొక్క ఊరి అభివృద్ధి ఏ విధంగా చేయించుకోవాలి, మన ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనే అంశాల పట్ల సరైన స్పష్టమైన అవగాహన ఉన్నది. కావున మీరందరూ కూడా దయచేసి మేధావి వర్గం ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా కొంతమంది గ్రామాలలో తరచూ వినపడే మాట, ఊరికి పెట్టిన సొమ్ము, పీనగ చేసిన అలంకారం ఏమొస్తుంది అని అంటారు. అయ్యా, గ్రామం మనకు ఒక చిరునామా ఇచ్చింది. ఈరోజు నీది ఏ ఊరు అంటే మన ఊరు చెప్పుకుంటాం, నీ చిరునామా. దానికి మనకు సాక్ష్యం ఒక ఊరు నిలబడింది. కానీ ఊరికి పెట్టిన సొమ్ము అంటున్నారు. మీరు ఊరి కోసం వచ్చిన నిధులను మీరు సొమ్ముగా చేసుకున్నారా, లేదంటే మీ ఇంట్లో ఉన్న ఆస్తులను అమ్మి ఊరికి ఖర్చు పెట్టి ఈరోజు ఊరికి పెట్టిన సొమ్ము రాదు, పీన పెట్టిన అలంకారం వృధా అని చెప్తున్నారా? దయచేసి ఈ అంశాల పట్ల పిల్లలు, విద్యార్థులు, యువత, మేధావి వర్గం ఆలోచించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా నేను గత కొంతకాలం క్రితం మన గ్రామంలో జరిగినటువంటి అవినీతి పైన కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి 15 లక్షల రూపాయల అవినీతిని బట్టబయలు చేయడం జరిగింది. దాని విషయంలోనే కాక అనేక అంశాల పట్ల నేను ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నా సాధ్యమైనంత వరకు నేను వారందరికీ అనేక రకాల పనులు చేసి పెట్టడం జరుగుతున్నది. కావున గ్రామ ప్రజలారా, మీ అందరికీ విన్నవించుకునేది ఒకటే, ఈసారి స్థానిక ఎలక్షన్లలో మీరంతా చదువుకున్న యువతకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం.